డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మహిళను తప్పించుకునేందుకు వాహనం ముందుకు తీసుకుని వెళుతూ ఇతర వాహనాలను ఢీకొట్టి పారిపోయిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని స్టడీ సర్కిల్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహీంద్ర ను ఆపారు. కారు నడిపిస్తున్న మహిళకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో కారును పక్కకు పార్కు చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాగా పక్క సీటులో కూర్చున్న వ్యక్తి తాను కారును పక్కకు తీస్తానంటూ డ్రైవింగ్ సీట్లోని వచ్చాడు. కారును వేగంగా వెనక్కి తీస్తూ బైక్ ను ఢీకొట్టాడు. దాంతో ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా వేగంగా ముందుకు దూకిస్తూ భారీ గేట్లను ఢీకొట్టడంతో పాటు అడ్డుగా వచ్చిన ట్రాఫిక్ హోంగార్డు దుర్గారావును ఢీకొట్టడంతో పాటు అక్కడి నుంచి కారుతో సహా పారిపోయారు. ఈ మేరకు హోంగార్డు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదుతో కారు నడిపిన వ్యక్తిపై ఐపీసీ 332, 353, 279 రెడ్ విత్ 34 తో పాటు 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కారు బందుగల శివాలి రెడ్డి పేరుతో రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. అరే ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నారండి మీరు.